మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబరు 11, 1958 ఫిబ్రవరి 22 స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు, ఆజాద్ కలం పేరు. ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్లకు 1888 నవంబరు 11న మక్కాలో జన్మించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కా నగరంలో 1888 నవంబరు 11న జన్మించాడు. అతని వంశస్థులు బాబర్ రోజుల్లో హేరాత్, ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరం,కు చెందినవారు. ఆజాద్ ముస్లిం పండితులు లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి. అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 1890లో ఆయన తన కుటుంబంతో కలకత్తా వెళ్లాడు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు. అతని విద్య ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట యాస్తరిస్క్ అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత యాస్తరిస్క్ తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు. అతను దివ్య ఖురాన్పై భాష్యం వ్రాసాడు. యువకుడుగా జీవితగమనం. అతను జమాలుద్దీన్ ఆఫ్ఘానీ పాన్, ఇస్లామిక్ సిద్ధాంతాలలో, అలీగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనలో ఆసక్తి చూపేవాడు. పాన్, ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీ సందర్శించాడు. ఇరాక్లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సల్పుతున్న నిర్వాసిత విప్లవకారులను కలుసుకున్నాడు. ఈజిప్ట్లో అతను షేక్ ముహమ్మద్ అబ్దు, సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాలు అన్నీ అతనిని ఒక జాతీయవాద విప్లవవాదిగా రూపాంతరం చెందించాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యామ్ సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్లకు పరిమితం అగుట ఆజాద్కు తెలిసి 2 సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విప్లవవాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు, ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తుందని భావించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించాడు. రాజకీయ జీవితం. సిమ్లా కాన్ఫరెన్స్ 1946లో మౌలానా బాబు రాజేంద్ర ప్రసాద్, జిన్నా రాజగోపాలాచారి. 1912లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో అల్ హిలాల్ వారపత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే, మింటో సంస్కరణల ఫలితంగా 2 వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం, ముస్లిం వర్గాల మధ్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అల్ హిలాల్ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా అల్ హిలాల్ ను భావిస్తుంది. ప్రభుత్వం దానిని 1914లో నిషేధించింది. ఆజాద్ భారతీయ జాతీయవాదం, హిందూ, ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను, అల్ బలగ్, ప్రారంభించారు. 1916లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు. రాంచీలో ఆజాద్ను నిర్బంధించారు. ఆ తరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేశారు. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం. జాతీయ కాంగ్రెసులో చేరిక.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంను సమర్థించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడుగా 1923 ఎన్నికయ్యాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 రాంగఢ్ లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1946 వరకు ఆ పదవిలో ఉన్నాడు. అతను విభజనకు వ్యతిరేకి. విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు, ముస్లింలు కలిసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కలను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది. జైలు జీవితం. మౌలానా ఆజాద్ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930లో అరెస్టు అయ్యాడు. అతనిని 1 సంవత్సరన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ, నెహ్రూ ఇతడిని మౌలానా మీర్ ఏ కారవాన్ అని పిలిచేవాడు. భారత ప్రభుత్వం మరణానంతరం 1888 నుండి 1958, 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇతడి జన్మదినం నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. మరణం 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణించాడు.